టీడీపీ అధినేత చంద్రబాబు పీలేరు సభకు జనం పోటెత్తారు. చంద్రబాబును చూసిన ఆనందంలో సెక్యూరిటీ జోన్లోకి అభిమానులు చొచ్చుకొచ్చారు. డి జోన్లోకి జనం రావడంతో ఎన్ఎస్జీ కమాండోలు అలర్ట్ అయ్యారు. చంద్రబాబుకు రక్షణగా ఆయన చుట్టూ చేరిపోయారు. అప్పటికీ జనం వెనక్కి వెళ్లకపోవడంతో కొద్దిసేపు చంద్రబాబు ప్రసంగం నిలిపివేసి వెనక్కి వెళ్లాలని అభిమానులను కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, మొత్తం మీద ఈ రోజు చంద్రబాబు పీలేరు సభ చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది, వేలాది మంది తరలి రావడంతో సభా ప్రాంగణం అంతా కూడా క్రిక్కిరిసిపోయింది. చంద్రబాబు కూడా తన ప్రసంగంలో తాను హెలికాప్టర్ లో వచ్చేటప్పుడు కూడా పీలేరు టౌన్ లో ఉండే రోడ్లన్నీ కూడా జనసంద్రం అయ్యి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే విషయాన్ని అక్కడి నుంచి చూసినట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా పీలేరు నియోజకవర్గంలో జరిగిన ఇది రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి అన్ని 7 నియోజకవర్గాలు వస్తుంది. ఇక్కడ మొత్తానికి పెద్దిరెడ్డికి సంబంధించి పెద్దిరెడ్డి కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి సభ సక్సెస్ కావడం అనేది చర్చనీయాంశంగా ఉంది. మొత్తంగా చంద్రబాబు కూడా తన ప్రసంగంలో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావించారు. మరోవైపు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే డి జోన్ లోకి విపరీతంగా వెళ్లిపోవడం జరిగింది. భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. పోలీసులు డి జోన్ లోకి వెళ్లకుండా ఆపాల్సినటువంటి పోలీసులు పూర్తిగా శాసకుడికి ప్రేక్షక పాత్ర పోషించడం అనేది విమర్శలకు దారి తీస్తా ఉంది. మామూలుగా అయితే Z+ కేటగిరీలో ఉండేటువంటి చంద్రబాబు మీటింగులకి డి జోన్ లోకి వెళ్లేదానికి వీల్లేదు. చాలా పటిష్టమైనటువంటి భద్రత ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. అయితే పూర్తిగా పోలీసులు ఎవరు అక్కడ కనిపించిన పరిస్థితి. ఆ తర్వాత వేదికనెక్కి కనిపించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మైక్ కూడా కట్ అయిపోయింది. అక్కడ కార్డ్లెస్ మైక్ ఏదైతే చంద్రబాబు యూజ్ చేస్తారో అది కూడా కట్ అయిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చంద్రబాబు సభలో భద్రతా వైఫల్యంతో పాటుగా టెక్నికల్ గా కూడా ఏదో చేశారని అయితే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ మైకులు కూడా, అంటే చంద్రబాబు ప్రసంగించేటువంటి ప్రసంగము జనంకంతా వినపడేటట్టు చాలా పెద్ద ఎత్తున మైక్ సెట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మైక్ సెట్లు చాలా వరకు పనిచేయని పరిస్థితి ఉంది. చంద్రబాబు మాట్లాడేటప్పుడు కూడా మైక్ ఈవెన్ మీడియాకి వెళ్లేదానికి ఉండేటువంటి లైవ్ స్ట్రీమ్ కి వెళ్లే మైక్ కూడా పనిచేయలేదు. ఇక్కడ సభా ప్రాంగణంలో ఉండేటువంటి కొన్ని మైకులు కూడా, కొన్ని స్పీకర్లు కూడా పనిచేయలేదు. ఇదంతా ఎందుకు జరిగిందనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు చంద్రబాబు బతిమలాడారు. జనం వచ్చేస్తుంటే అందరినీ కూడా 2 చేతులెత్తి దండం పెట్టి మీ అభిమానానికి ధన్యవాదాలు, సమన్వయం పాటించండి, జనసేన టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అని చంద్రబాబు వాళ్ళందరినీ కూడా సముదాయించి సభని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. శంకరి.